శ్రీమహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం హోలీ పండుగ గురించి తెలుసుకుంటున్నాం. హోలీ అనేది గ్రహణం రోజే వస్తుంది, అంటే గ్రహణానికి ముందు రోజు, అంటే రేపటి రోజున 2వ తారీఖునే చేసుకోవాలి హోలీ అంటే అసలు అందరూ అనుకుంటారు రంగులు అది అద్దుకోవడం ఇలా అనుకుంటూ ఉంటారు. హోలీ అనేది హోలిక అనే ఒక రాక్షసి యొక్క పీడ నివారణ అవ్వడం వల్ల ఈ పండుగను చేసుకుంటా. హోలిక అనే ఒక రాక్షసి, ఆ రాక్షసి ఎవరు? పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే నరసింహస్వామి అవతారంలో ఉంటుంది. ఆ హిరణ్యాక్షుని చెల్లెలే ఈ హోలిక. చాలా ఎన్నో క్రూరమైన పనులు చేస్తూ ఉండేది. అలా ప్రహ్లాదుని హింసించడానికని తన తండ్రి పాముల చేత ఏనుగుల చేత ఒక గిరిపైకి తీసుకువెళ్ళి తోసేయడం, ఇలా ఎన్నో హింసలు పెట్టాడు. ఇలా ఇన్ని హింసలు పెడుతున్నా వీడు మారట్లేదు అనేసి ఈ హిరణ్యకశిపుడు తన చెల్లెల్ని పిలుస్తాడు, నువ్వైనా వీడిని మార్చు అని. తనేంటి హరినామస్మరణ, పరమ భాగవతోత్తముల్లో ప్రహ్లాదులు వారు ఒక భక్తుడు, మహాభక్తుడు, మహావిష్ణు భక్తుడు ఆయన. అలాంటి ఆ భక్తుడిని హింసించడానికని ఈ హోలిక వెళ్తుంది. ఏమని? తనకి వరం ఉంది, తనకి ఒక సాలువ, ఆ సాలువ కప్పుకుంటే అగ్నిలోకి దూకితే భస్మం అవ్వమంట. ఆ వరం వల్ల తన గర్వంతో నేను ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలోకి ప్రవేశిస్తాను, తన మాట విన్నాడు అనుకో, ఈ సాలువ కప్పి తనకి ఏం కాకుండా చూస్తాను అనేసి ఇద్దరిని, ఆ రాక్షస భటులు అందరినీ పిలిపించి పెద్ద చితి పేర్చి తనేంటి హరినామస్మరణ వల్లే తన ఏనుగుల చే తొక్కించినా కానీ ఏమీ అవ్వలేదు, గిరిపై నుంచి తోసినా కానీ ఏమీ అవ్వలేదు, విషం ఇచ్చిన ఆహారం తినిపించినా కానీ ఏమీ అవ్వలేదు. ఇన్నిసార్లు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న స్వామిని నమ్ముకున్నాను, ఇప్పుడైనా ఏ అగ్ని కానీ నన్ను ఏమీ చేయలేదు అని హరినామస్మరణ చేసి తను కూడా అగ్నిలోకి వెళ్ళగానే విష్ణుమాయ వల్ల తను కప్పుకున్న సాలువ వెళ్ళి ప్రహ్లాదుని మీద పడుతుంది. సాలువ లేక హోలిక భస్మం అవుతుంది. ఆనాటి నుంచి హోలికా పీడ విరగడయిందని ఆనాటి నుంచి ఎంతో ఆనందకరంగా జరుపుకునే పండగ. అందుకే రంగులు జల్లుకుంటూ ఉంటారు. ఆ రంగులకి అంటే ఏంటి? ఆనందాలకు గుర్తుగా అందరూ కలిసిమెలిసి ఉండి ఐక్యతా భావంతో ఉండాలనే జరుపుకునే ఈ పండగ. మిత్రులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఈ కథని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, మీ మిత్రులందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ, ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఇలాంటి మరికొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై